హాయ్ అండి, వెల్కమ్ టు పీవీ ఫుడ్ హబ్. ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా పావు కేజీ దొండకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోవాలి. పెద్ద దొండకాయలు అయితే రెండుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 3 లవంగాలు వేసి వేయించాలి. వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేయాలి. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే మిక్సీ జార్లో 2 పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి తీసుకుని మెత్తని పేస్ట్లా చేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని హీట్ చేయాలి. ముందుగా కట్ చేసిన దొండకాయలను వేసి ఫ్రై చేయాలి. దొండకాయలు ఫ్రై అవ్వడానికి కొంత టైం పడుతుందండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దొండకాయలు ఫ్రై అయినట్లే. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. రెండు కరివేపాకు రెమ్మలను తీసుకుందాం. ఉల్లిపాయ ఫ్రై అయిన తరువాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఫ్రై చేసిన దొండకాయలను తీసుకోవాలి. ఇందులో ముందుగా మిక్సీ చేసిన పొడిని వేయాలి. పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి కలపాలి. ఒక కప్పు వాటర్ యాడ్ చేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలితే దొండకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.